హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ బొల్లిపల్లి. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి మా ఊర పండుగ. నేను చిన్నప్పటి నుంచి మా ఊర పండుగ చూస్తున్నాను. ఈసారి నాతో పాటు మీరు చూస్తారని చెప్పేసి నేను వ్లాగ్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ ఈ వీడియో. ఆదిపరాశక్తి ప్రతిరూపంగా కొలిచే గ్రామ దేవతలకు జరిపేదే ఈ ఊర పండుగ. ఈ ఊర పండుగ ప్రతి ఆషాఢ మాసంలో చివరి ఆదివారం చేస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ వేడుకలు జరుపుకున్న రోజే మాకు ఇక్కడ ఊర పండుగ చేస్తారు. ఈ ఊర పండుగ 1935 నుండి స్టార్ట్ చేశారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం ఈ ఊర పండుగ చూస్తాను. ఇక్కడ అందరూ ప్రతి చౌరస్తా దగ్గర కొబ్బరికాయలు కొడుతుంటారు. సో మేము కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని మొక్కుతున్నాము. అసలు ఈ ఊర పండుగ స్టార్ట్ చేయడానికి వెనుక రీజన్ ఏంటంటే 1935లో విష జ్వరాలతో వందల సంఖ్యలో జనాలు చనిపోయారు. పశువులు మృత్యువాత పడ్డాయి. వాటి నుండి ఊరును కాపాడుకోవాలని గ్రామ దేవతలను పూజించేందుకు ఊర పండుగను ప్రారంభించారు. దీనికోసం అన్ని కులాల పెద్ద మనుషులు సర్వ సమాజ్గా ఏర్పడి నిష్టగా వేడుకలు నిర్వహిస్తారు. జిల్లా నుండే కాకుండా ఇతర వేరే ఊర్ల నుండి కూడా చుట్టాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. చూడండి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పొద్దున్నే వచ్చి అమ్మవారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డాన్సెస్, డీజేలు, కొబ్బరికాయలు కొడుతూ కోడులను ఎగిరేస్తూ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అమ్మవారి కోసం. ఇక్కడ అమ్మవారికి సంబంధించింది ఏదో వచ్చింది, అదేంటో నాకు కూడా క్లియర్గా తెలియదండి. అందరు మొక్కుతున్నారని చెప్పేసి నేను కూడా మొక్కాను వెళ్ళి. ఇక్కడ అబ్బాయిలందరూ డ్యాన్స్ చేస్తున్నారు. అమ్మాయిలందరూ పీక పట్టుకొని ఊదుకుంటూ వెళ్ళి ముందటికెళ్ళి డ్యాన్స్ చేశారు అందరూ ఇక్కడ డప్పులకి. ఇక్కడ అందరు లైన్లో నిల్చున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు అమ్మవారి తొట్లే వస్తుంది, తొట్లే కింది నుండి వెళ్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరు నమ్మి లైన్లో నిల్చున్నారు. మేము నిల్చోలేదండి. లాస్ట్ టైం మేము నిల్చుంటే మమ్మల్ని అందరు తోసేసుకుంటూ వెళ్ళిపోయారు. మాకు అప్పుడు దెబ్బలు తగిలినాయి. సో రిస్క్ ఎందుకు అని చెప్పేసి మేము చేయలేదు. అందరినీ క్యూలో నిల్చోబెట్టడానికి కట్టెలతో కొడుతూ ఉన్నారు. సో ఇది అమ్మవారి తొట్లే అనమాట. ఇట్లా మన పైనుంచి వెళ్తే మంచిదని చెప్పేసి నమ్ముతారు అందరూ. ఇక్కడ ఒక అబ్బాయి కోళ్ళని పట్టుకొని నిల్చున్నాడు. ఆ క్లిప్ బాగుంది కదా అని చెప్పేసి మేము తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ పోతురాజు వాళ్ళు వచ్చారు. అందరు వాళ్ళకు సెల్ఫీ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం తోసేసుకుంటూ వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనకు దేవతలు వస్తాయన్నమాట. దేవతలు వచ్చేసి దేవతలు వచ్చి పులిమిది పెద్దమ్మ, భోగస్వామి కొండలరాయుడు, భూలక్ష్మమ్మ, మాలక్ష్మమ్మ, సారగమ్మ, పౌడలమ్మ,
ఇవన్నీ పండగకి ముందు రోజు వరకు విగ్రహాలను తయారు చేస్తూనే ఉంటారు. ఈ అమ్మవారి విగ్రహాలన్నీ మామిడి చెట్టు కట్టెతోని తయారు చేస్తారన్నమాట. పండగకి ముందు రోజు బండారు పోస్తారనమాట. బండారు అంటే ఏంటంటే, బండారు పోసిన తర్వాత ఊరు పొలిమేర దాటి ఎవరు బయటికి వెళ్ళొద్దంటారు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు వెళ్తూనే ఉంటారు. సో పండగకి ముందు రోజు పండగ రోజు 6 గంటలకి దేవతలన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుండి మేకల్ని బలించి సరి అని ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని ఒక కుంభంలాగా ప్రిపేర్ చేసుకుంటారు. సరి దేనితో చేస్తారంటే జొన్నలు, పసుపు కలిపి తయారు చేస్తారు. ఆ సరిని కుంభంలాగా పేర్చి దాంట్లో మేకను బలి చేసిన పేగులు వాటి అన్నీ తీసి కలిపేసి వాటిని 2 సపరేట్ పార్ట్స్గా చేసి పంపిస్తారు. అది 2 కులాలు అంటే సపరేట్ వాళ్ళకి పంపించేస్తే అది ఇంటి పైన పొలాలలో మన పైన జల్లుకోవడం వల్ల చాలా మంచిదని చెప్పేసి అంటారు. సో ఆ సరి అనేది మాకు దొరకలేదు. సో అప్పటికే అయిపోయినట్టుంది మేము వెళ్ళేసరికి. ఇక్కడ అందరూ దేవుళ్ళ విగ్రహాలపై పడి మొక్కుతున్నారు. పాపం వాళ్ళు మోసే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో, ఏం లేకుండా పడిపోయినట్టు చేస్తున్నారు. పొద్దున్న నుండి తిరుగుతూనే ఉన్నారు కదా, పాపం అనిపించింది నాకు చాలా. కానీ అందరికీ దేవుళ్ళ విగ్రహాల్ని మొక్కాలి అని అనిపిస్తుంది కదా. సో అందరితో పాటు నేను కూడా వెళ్ళిన, కానీ వాళ్ళ అంటే ఇబ్బంది పెట్టేటట్టు అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ పోతురాజు వాళ్ళు వేసుకుంటారు కదా మెడలో, దాంతో అందరు కొట్టించుకుంటున్నారు. అలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, అమ్మవారి ఆశీస్సులు దొరుకుతాయని చెప్పేసి అందరు నమ్ముతారు. సో అందరూ వెళ్ళి వాళ్ళకి ఇలా కొట్టించుకొని మెడలో వేయించుకుంటున్నారు. అమ్మవారు అన్నీ వెళ్ళిపోయాయి. సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జాతర, చిన్నప్పుడు జాతర గుర్తొచ్చింది నాకు, అందుకనే ఈ వీడియో తీసుకున్నాను. చిన్నప్పుడు ఏడ్చేవాళ్ళం, అందరు సెల్ఫీస్ తీసుకుంటున్నారు, కొనుక్కునే వాళ్ళకి బొమ్మలు కొనుక్కుంటున్నారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము, చాలా ట్రాఫిక్ ఉండే. అంతే. మా మా ఊర పండుగ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్.